జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఆనందమయ జీవనం గడపాలని జిల్లాలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా పోలీస్ శాఖకు తమ సహకారం అందించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. మందమర్రి పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో దళ కమాండో బబ్బెర రవి ఇంటికి వెళ్లి కుటుంబ స్థితిగతులను పరిశీలించారు. బబ్బెర రవి తల్లి వృద్ధాప్యంతో జీవనం సాగించగా ఆమెకు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో కలిసి నిత్యావసర వస్తువులు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. వారికి గవర్నమెంట్ నుంచి పారితోషికంతో పాటుగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు మన బబ్బెర రవి గురించి బబ్బెర రవి ఊరు మందమర్రికి చెందిన వ్యక్తి. అతను డిగ్రీ వరకు చదువుకొని కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో 1998లో అతను ఈ మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై నక్సలైట్ ఉద్యమంలో వెళ్ళాడు. ఇప్పటికీ దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ అమ్మ లక్ష్మి, దాదాపు 75 సంవత్సరాల వయసు ఉంటుంది. అన్న వెంకటరాజము, వీళ్ళ పెద్ద కుటుంబము, వీళ్ళు 2 అన్నదమ్ములు, తర్వాత 5 అక్క చెల్లెలు. అందరికీ అతడు డిగ్రీ చదువుకొని డిగ్రీ వరకు కష్టపడి చదివించారు. ప్రయోజకుడై మాకు కుటుంబానికి అండగా ఉంటారు అనుకుంటే అతను నక్సలైట్లలో వెళ్ళిపోవడం జరిగింది. సో చాలా కష్టపడి 5 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసింది లక్ష్మి. ఇప్పుడు 75 సంవత్సరాల వయసు ఉన్నది. చాలా కష్టాలు ఉన్నారు. వాళ్ళను పరామర్శించదామని ఈరోజు మేము వచ్చాము. వారికి కొంత రైస్, కొన్ని బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. అతను